ఫోకస్ ఎలా ఉండాలి, స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలని. యా, ఇది అదాని ఎపిసోడ్లో ఏం చేయబోతోంది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు అనుకోవటం? నువ్వు వాళ్ళు అదాని ఏం చేయబోట్లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద మటుకు ఆల్రెడీ ఫైల్ గవర్నర్కి పంపించారు. అబ్దుల్ నజీర్ ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసిన ఆయన, ఇవన్నీ ధర్మ సందేహాలన్నీ ఆయనకు తెలుసు. రెండోది కొట్టిన పిండి ఇవి ఢిల్లీ వర్గాలు ఏమనుకుంటున్నాయి, ఢిల్లీ ఏమి చేయదలుచుకోకపోతే నజీర్ కూడా ఏం చేయడు. అంతే, అంతిమంగా ఢిల్లీ చెప్పిందే నజీర్ చేస్తాడు. ఢిల్లీ అదాని ఎపిసోడ్ నేను కదిలించవద్దు, ఇప్పటిదాకా వాళ్ళేం రియాక్ట్ అవ్వలేదు కదా, కాబట్టి ఆ మేరకు వాళ్ళు ఏం చేయరు. వీళ్ళు అవినీతి ఆరోపణల మీద చేయాలి. ఇంకోటి సార్, అండ్ ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్, నేను ఐ క్రాస్ చెక్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆల్సో. FBI నేరుగా వచ్చి ఇప్పుడు నన్ను ఇంకో వెంకట్రావును ఇంకో అప్పారావును అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. మరి FBI సమన్లు ఇచ్చేసింది, ఇంకెళ్ళేది ఇవాళ రాత్రి రేపు ఓ స్పెషల్ ఫ్లైట్ వేసుకున్న వాళ్ళు వస్తారు, ఎల్లుండి పొద్దున జగన్మోహన్ రెడ్డిని ఆయనతో పాటు 2 సూట్ కేసుల్లో ఆయన బట్టల్ని పెట్టుకొని తీసుకెళ్ళిపోతారు, ఇలాంటి కథనాలు వస్తున్నాయి కదా. అవన్నీ అతిశయోక్తులు, అవాస్తవాలు. FBI వచ్చి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసే అవకాశం లేదు, ఆలోచన కూడా లేదు. ఎందుకు లేదంటే నేను చెప్పే కదా, పైరే అని వైట్ హౌస్ ప్రెస్ స్పోక్స్ పర్సన్ ఆమె లేడీ, ఆమె చెప్పేశారు భారత అమెరికా సంబంధాలు ఏమీ ఒడిదుడుకులకు గురి కాకుండా కాపాడుకోవాలని మేము కృతనిశ్చయంతో ఉన్నాము. ఇండియా ఈజ్ అష్యూర్డ్ ఆఫ్ అవర్ కోఆపరేషన్ ఇన్ దిస్ మ్యాటర్ అని. వాళ్ళకి ఏవో కొన్ని వచ్చాయి, వాళ్ళు చేశారు. ఇంకొకటి కూడా చెప్తాను నేను, అమెరికాలో ఇప్పుడు అదాని మీద చర్య ప్రారంభించింది FBI కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. ఇండియాలో అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేది ఏమి పనిచేయదు, కోర్టుల ద్వారా మాత్రమే అది పనిచేస్తుంది. కానీ అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా ఒక లేబర్ డిపార్ట్మెంట్ లాగా ఒక వాళ్ళు సొంతంగా నోటీసులు ఇవ్వచ్చు. అయితే ఇచ్చిన తర్వాత ఇది కోర్టు దాకా వెళ్ళాలా వద్దా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిసే నిర్ణయిస్తుంది. కాబట్టి అదాని చేసిన దాన్ని క్షమించి వదిలేసే అధికారం కూడా అమెరికా ప్రభుత్వానికి ఉంది. దీనికి మందలించి వదిలేయచ్చు, ఇక మీద జాగ్రత్తగా ఉండమని చెప్పొచ్చు, జరిమానా వేయచ్చు, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అదానికే ఏమీ జరగకపోతే అప్పుడు జగన్ దాకా ఏమొస్తుంది అనేది ఒక కోణం, ఒక యాంగిల్. అందుకనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేరే కోణంలో అవినీతికి పాల్పడటం లేదా అవినీతి ఆరోపణలకు గురి కావటం అన్న దాని మీద సెక్షన్స్, దేశీయంగా ఉండే చట్టాలు, దేశీయంగా లోకల్ ఇట్లాంటి ఆరోపణలకు గురయ్యారు కాబట్టి దీని మీద విచారణ జరపమని అడిగినట్టుగా 53 రోజులు కాబట్టి అది నిజానికి 2014-19లో ఆ విషయంలో కొంచెం వెనకబడ్డామనే అభిప్రాయం కూడా వాళ్ళకు ఉంది. జగన్ మీద కేసులు పెట్టించింది, లేకపోతే ఇన్ని ఆరోపణలు అన్నీ నిరూపించింది. ఎందుకంటే అన్ని ప్రతిపక్షాలు వెళ్ళి నోటు ఇచ్చాయి రాష్ట్రపతికి, కింగ్ ఆఫ్ కరప్షన్. జగన్ అరెస్ట్ అవుతాడా లేదో చెప్పండి. వెంటనే జరిగేటట్టుగా కనిపించట్లేదు అదేమి. రెండోది సార్, రెండోది ఇప్పుడు నిన్న నేను అంటున్నట్టుగా కేటీఆర్ కూడా అరెస్ట్ కావాలని చాలా రెడీగా ఉన్నాడు. అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అరెస్ట్ మీ అనే స్లోగన్, అరెస్ట్ మీ అనేది ఉందేమో, అరెస్ట్ చేస్తే అనవసరంగా హీరోని చేయడం ఎందుకు అనే ఒక అభిప్రాయం కూడా ప్రభుత్వానికి ఉంటుంది.